ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నూజివీడు వైసీపీ కోట బద్దలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ ముఖ్య అనుచరుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, పలువురు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ నుండి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నెల 3వ తేదీన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లు పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైసీపీ ముఖ్య నేత వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేశారనే కంటే రాజీనామా చేసేలా కొందరు వైసీపీ నాయకులు ప్రేరేపించారనడం సబబుగా ఉంటుంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పగడాల సత్యనారాయణ తన సహచర కౌన్సిలర్లతో టీడీపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ 3వ తేదీన జరగనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఎంతమంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరుతారన్న ఉత్కంఠ నూజివీడులో నెలకొంది. నూజివీడు మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 32 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో 7గురు టీడీపీ కౌన్సిలర్లు, ఎన్నికల ముందు వైసీపీ నుండి వచ్చిన కౌన్సిలర్తో కలిపి 8 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీ కౌన్సిలర్లు 24 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే మరో 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరితే నూజివీడు మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం నూజివీడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు టీడీపీ వైసీపీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇరు పార్టీలకు చెందిన కౌన్సిలర్లను తీసుకుని టీడీపీ వైసీపీ ముఖ్య నేతలు అజ్ఞాతవాసానికి వెళ్లిపోయారు. వైసీపీ కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మరో 8 మంది కౌన్సిలర్లు వైసీపీ క్యాంపుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ కౌన్సిలర్లు, ముఖ్య నేతలు హైదరాబాద్లో క్యాంపు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నూజివీడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నెల 3వ తేదీన నూజివీడు మున్సిపల్ కౌన్సిల్ భవిష్యత్తుకు ఎలా ఉంటుందో అన్న చర్చ నూజివీడులో జోరుగా జరుగుతోంది. అజ్ఞాతంలో ఉన్న మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మరో 8 మంది వైసీపీ కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా మారిన వైనం. కాగా మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు ఇడుపులపాయ తరలించినట్లు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే నూజివీడు నియోజకవర్గం పార్థసారథి వశం కాగా ఇప్పుడు మున్సిపాలిటీకి కూడా ఆయన తన రాజకీయ అనుభవాన్ని రంగరించి టీడీపీ కోసం చేసేలా పావులు కదుపుతున్నారు. నూజివీడులో మంత్రి పార్థసారథి దెబ్బకు ప్రతాప్ అప్పారావు కోటగోడలు ఇప్పటికే బీటలు వారగా మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ వశం అయితే ప్రతాప్ కోట కూలిపోయినట్లే అవుతుందని నూజివీడులో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం తేలాలంటే నూజివీడు నియోజకవర్గ ప్రజలు మరో 2 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.